Hi friends, welcome back to our channel. Government of India Ministry of Defence నుంచి మంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు రకాలైనటువంటి జాబ్లను భర్తీ చేస్తున్నారు. ఓకేనా, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. పీడిఎఫ్ మొత్తం రీడ్ చేస్తాను. ఇంపార్టెంట్ అని వాట్ అని ఏజ్ క్రైటీరియా, సిలబస్, ఎగ్జామినేషన్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్ అయితే వెళ్ళిపోతుంది. ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి సంబంధించినటువంటిది. బిఎస్ఎఫ్లో వాటర్ వింగ్ డైరెక్టర్ ఎంట్రీకి సంబంధించినటువంటి విభాగం ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, సరే ఇప్పుడు మన టాపిక్లోకి అయితే ఇగోండి. అన్రిజర్వ్ కేటగిరీకి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి ఉన్నాయి వేకెన్సీస్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాకు సంబంధించినటువంటి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇదిగోండి. ఇంజనీరింగ్ డ్రైవర్, వర్క్షాపు మాస్టరు, ఇంజనీరింగ్ డ్రైవరు, వర్క్షాపు మెకానిస్ట్, డీజిల్ పెట్రోల్ ఇంజిన్. ఓకేనా, వర్క్షాపు ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిస్టు, కార్పెంటరు, ప్లంబరు, కానిస్టేబుల్, సిఆర్ఈడబ్ల్యూ. ఇవన్నీ అన్ని కేటగిరీలకి సంబంధించినటువంటి ఇవన్నీ వేకెన్సీస్ 63, 26, 38, 16, 19, 162. ఓకేనా, ఇవేమో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి సంబంధించిన క్వాంటా ఫ్రెండ్స్. ఒక్కొక్కటి ఏంటంటే 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రకాలైనటువంటి జాబులు. ఓకేనా, ఇదేంటంటే కానిస్టేబుల్ సిఆర్ఈడబ్ల్యూ అంటే 21,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కటి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి పోస్ట్ ఎదురకుండా ఏజ్ లిమిట్ ఇది బిట్వీన్ 22 సంవత్సరాల నుంచి 28 మధ్య ఉండాల్సి ఉంటుంది. అన్నిటికీ ఒకే రకమైన ఏజ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఇచ్చాడు. ఓకేనా, ఒకసారి చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2 ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంటర్మీడియట్ రికగ్నైజ్డ్ బోర్డు నుంచి ఇచ్చాడు. ఓకేనా, సెకండ్ క్లాస్ మాస్టర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ స్టేట్ ఐస్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, అది ఫ్రెండ్స్. ఇక ఇంజనీరింగ్ డ్రైవర్కి సంబంధించింది 10+2 ఫస్ట్ క్లాస్ ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. ఏది డ్రైవర్కి సంబంధించింది. ఓకేనా, మాస్టర్కి ఏంటంటే మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఎక్విలెంట్ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, డ్రైవర్ కూడా సేమ్ మెట్రికులేషన్ ఉండాల్సి ఉంటుంది. పాసింగ్ సెకండ్ క్లాస్ ఇంజిన్ డ్రైవింగ్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది వాళ్ళకి. ఓకేనా, వర్క్షాప్ వచ్చేసరికి ఇదిగోండి మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్. ఓకేనా, ఇండియన్ ట్రైనింగ్ అది ఐటీఐ డిప్లొమా మోటార్ మెకానిక్, డీజిల్ పెట్రోల్ ఇంజిన్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఆ చదువు అయితే ఉండాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళకి సర్టిఫికేట్ అయినా ఉండాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్ అది. ఓకేనా, కానిస్టేబుల్ సిఆర్ఈడబ్ల్యూకి మెట్రికులేషనే, 1 year ఎక్స్పీరియన్స్గా అడుగుతున్నాడు దీనికి కన్ఫామ్గా. షుడ్ నౌ స్విమ్మింగ్ ఇన్ డీప్ వాటర్ వితౌట్ ఎనీ అసిస్టెన్స్. ఓకేనా, ఇది దానికైతే ఇలా ఉండాల్సి ఉంటుంది. ఏది స్విమ్మింగ్ చేయాలి, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. బోట్ బీడబ్ల్యూ. ఓకేనా, హెచ్పి అది ఫ్రెండ్స్. అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్లో ఉండాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి అప్లికేషన్ విల్ బి 30 days ఆఫ్ పబ్లిక్ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇంప్లిమెంట్ ఇదైతే నిన్నే వచ్చింది, నో ప్రాబ్లం. ఇంకా 1 month అయితే ఉంది దీని యొక్క టైము పెట్టుకోవాల్సింది. వేకెన్సీస్ ఆర్ సబ్జెక్ట్ చేంజ్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బిఎస్ఎఫ్ సిస్టమ్ ఫ్రెండ్స్. పోస్టులు తగ్గించడం, పెంచడం. ఓకేనా, 10% వేకెన్సీస్ రిజర్వేషన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉంటుంది. ఓకేనా, హవెవర్ ఇఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్ ఆర్ ఫండ్ ఎలిజిబుల్ వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ దెమ్ విల్ బీ ఫిల్డ్ బై రెస్పెక్టివ్ కేటగిరీ. ఓకేనా, మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్పుడు మీకు సంబంధించినటువంటి కేటగిరీని మీకు ఫిల్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, పోస్ట్ని. ఓకేనా, అంత date of demand and age, date of receipt to online applications. ఇదిగోండి, ఇప్పుడు వరకు అయితే టైం ఉంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మాస్టర్స్కి ఇట్లా బిట్వీన్ 22 నుంచి 28 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో చూసుకోవచ్చు. ఇంకోటి సెకండ్ పేజీలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా జూమ్ అవుట్ చేస్తాను, ఒక్క నిమిషం. ఇదిగోండి ఫ్రెండ్, ఏజ్ లిమిట్ క్యాండిడేట్ ఆర్ ఎస్సీ మాస్టర్ 20 నుంచి. ఓకే, అందరికి అయితే ఏజ్ లిమిట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఒకసారి మీరు చూసుకోండి. ఫిజికల్ స్టాండర్డ్ ఫర్ ద క్యాండిడేట్ ఈజ్ అంటారు. ఇదిగోండి, ఈ కేటగిరీకి ఇంత అయితే ఉండాలి హైటు. ఏది షెడ్యూల్ ట్రైబ్ ఓకేనా, షెడ్యూల్ యూనియన్ టెరిటరీస్ ఇంక్లూడింగ్ నాగాస్ అండ్ మైజోస్ వాళ్ళకైతే హైట్ 160 ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ వచ్చేసరికి 73.78 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. ఫర్ పర్సన్ బిలాంగ్ టు హిల్ ఏరియాస్ ఆఫ్ గ్రాల్, కమోన్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, లేహ్. వీళ్ళు గ్రూప్ బి పోస్టర్స్ ఓన్లీ వాటికేమో 162 ఓకేనా సెంటీమీటర్స్, 75 నుంచి 80 వరకు ఉండాల్సి ఉంటుంది చెస్ట్. ఓకేనా,
ఫర్ పర్సన్ బిలాంగింగ్ టు అదర్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ వాళ్ళకి ఇలా ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, వెయిట్, హైట్, ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఓన్లీ గ్రూప్ బికి సంబంధించింది 200 కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అప్లైకి. గ్రూప్ సికి సంబంధించింది 100 రూపీస్ ఉంటుంది. ప్రిస్క్రైబ్డ్ డీటెయిల్డ్ మోడ్స్ ఈజ్ నాట్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ అట్లా కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫీ వన్స్ పెయిడ్ విల్ నాట్ టు బి రీఫండ్. ఓకేనా, క్యాండిడేట్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ ఇదిగోండి హెచ్టిటిపి ఈ యొక్క వెబ్సైట్ నేను అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ విచ్ విల్ బి అవైలబుల్ ఆన్ బిఎస్ఎఫ్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఈ టాపిక్ ఇక్కడితో సమాప్తం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.